రాలేదు. కులగణన చేసినాక ఇప్పుడు ఆమె లిక్కర్ స్కామ్ లో పడి అందరు మర్చిపోతారు ఏమో ఆమెనని రాజకీయంగా ఉండాలని ఆమె ఏదో ఒక ఎత్తుగడేసి ఇవన్నీ ఉపాయం చేస్తున్నాను. తల్లి మరి ఇప్పుడు అఖిలపక్షం నాయకులందరినీ గుంపు కట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పోయి మరి మాట్లాడిస్తాం చెప్తాం మరి అనే ఆలోచన రేవంత్ చేస్తలేడు. మరి అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకుపోతలేడు ఢిల్లీకి? మోడీ మెడలు ఎందుకు ఉంచుతలేడు? ఎందుకు నిలదీస్తలేడు? ఎందుకు ముక్కు పట్టి ఓరం అడుగుతలేడు అనేది కూడా మరి ఆమె ముంగటేస్తుందిగా. ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టిందట నిన్న. వాళ్ళయ్యా గవర్నమెంట్ ఉన్నప్పుడు మోడీని తీసుకొచ్చిండు, ఇంత మట్టి నీళ్ళు తీసుకొచ్చి ఈడ ఇచ్చిపోయిండు అప్పట్లో. మరి మేము బీసీల కోసం అని జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో ఉండి కూడా ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం. మరి నువ్వు కలపకపోయేది అనువేనైతే మరి నీకు అంత ఆలోచన ఉన్నది అనువైతే మరి నువ్వెందుకు రాలేదు ఆ రోజు? అప్పుడు ఏం పని చేసినావు నువ్వు? వండినావు నువ్వు? నీకెందుకు సోయలేదు? మీ అయ్యను మీ అన్నను అందరిని తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అయ్యా, మనకు సిగ్గు లేదు లజ్జ లేదు, మనం లేదు, మనం వాళ్ళకి సపోర్ట్ చేద్దాం భవిష్యత్తులో మనకు బీసీలందరూ మనకు కూడా సపోర్ట్ చేస్తారని ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది నీకు? మరి ఇప్పుడు ఏమంటుందంటే రాంగపోంగా జూలై 8 తారీఖు లోపు రేవంత్ అయ్యే అఖిలపక్షాన్ని తీసుకుపోయి మోడీతో మాట్లాడరా? మాకు చెప్పాల్సిన అవసరమే లేదు. మా పార్టీ ఏం చేయాలా, మా విధానం ఏంది, మేము ఎప్పుడు ఎట్లా చేయాలనేది మా ప్రభుత్వానికి తెలుసు, మా రేవంత్ అన్న తెలుసు, మా పిసిసి ప్రెసిడెంట్ తెలుసు, మా మినిస్టర్లకు తెలుసు. ఆమె మాకు చెప్పేది ఏంది? మాకు ఆమె డెడ్ లైన్ పెట్టేది ఏంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే, తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆమె మాకు బీసీలు ఎస్సీల గురించి ఎస్టీల గురించి మైనార్టీల గురించి ఆమె మాకు చెప్పేది ఏంది? మా చిత్తశుద్ధి మాకున్నది, మాకు ఎవ్వరు చెప్ప అవసరం లేదు. సుప్రీంకోర్టుకు మా గవర్నమెంట్ చెప్పింది మాకు టైం కావాలి, ఆ టైం లోపల మేము ఎలక్షన్ చేస్తామని. ఈమె తోటి చెప్పించుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఆమె కనబడతలేదు. 10 ఏళ్ళు ఆమె ఏం చేసింది అనేది ఫస్ట్ ఆమె తీసుకొని మాట్లాడమని చెప్పాలి. ఎక్కడదాము తెలంగాణకి వెళ్ళి నేను ఒక్క రైలు కూడా ఢిల్లీకి పోకుండా యాప్తో ఉంటుంది, మొత్తం అడమే ఉంటుందట, మొత్తం అడమే చేయి పెడుతుందట. వెనకటికోసారి వాళ్ళ అయ్యా నేను చస్తున్నాని తెలంగాణ కోసం చస్తున్నా అని ఇంజక్షన్ ఇప్పించుకొని హాస్పిటల్ వండి ఖమ్మంలా ఎంతమంది పిల్లల్ని 1300 మంది పిల్లలు చచ్చిపోయిన దాకా చూసిండ్రు. వాళ్ళ బావకేమో అది పెట్టే దొరకలేదు పెట్రోల్ పోసుకుంటే. ఇప్పుడు ఈ ఒక కొత్త నాటకం ఆడుతుంది. ఇక గిదుల్లా మొత్తానికి మరి కవితమ్మకైతే రిజర్వేషన్ తేల్చినాకనే ఎలక్షన్లకు పోవాలనేది కవితమ్మకైతే మరి ఇప్పుడు రేణుక మాత్రం బాగానే సురుకులు పెట్టింది. ఇక మరి గతంలో కథ ఎట్లా ఉండే ఇప్పుడు ఎందుకు ఆమె ముంగటేసుకుంది అనేది మాత్రం రేణమ్మ. అమ్మ శనార్థి ఖలీఫా ఉంది కదా దుబాయ్ లా, అక్కడ కూడా ఆమె ఆడ ఇల్లు కొనుక్కొని 60 కోట్ల 600 కోట్ల పెట్టి కొనుక్కుందేమో. ఆడ పెట్టుకుంది, వేషాలు వేసింది. ఆ నాటకాలన్నీ అక్కడక్కడ అన్ని అయిపోయినాయి. ఏం తెలియని ఢిల్లీ ప్రభుత్వంలో ఏంది ఆ పార్టీని తీసుకొచ్చింది. పాపం వాళ్ళు నీతిగా నిజాయితీగా మేము ప్రజలలో పోతాం, గవర్నమెంట్ మాకు ఏర్పడ్డదని చేసుకున్న వాళ్ళని తీసుకొచ్చింది, రూపీలో ముంచింది, వాళ్ళని తీసుకుపోయింది, జైల్లో కూర్చోబెట్టింది. వాళ్ళన్న పోయి మంతనాలు ఆడి మోడీతోటి ఎట్లనో బయటపడ్డది. ఇప్పుడు ఇంకా కొత్త వేషం వేసి మళ్ళా కొత్త బుర్క తగిలించుకొని నువ్వు కొత్తవో అమ్మ రేణుకమ్మ, నువ్వు కొత్త వేషం అంటే నాకేదో ఆదికొచ్చింది. అది పాపం ఆమెకు మరి తిన్న కూడు పేగి పడతలేదట, ఎవరో ఆట వాస్తు సిద్ధాంతి ఏమో చెప్పిరట, ఇల్లు దోషం ఉన్నది మార్చుకోవాలంటే కూడా గేట్లు కూడా అంత తిక్కడ పక్కడ చేసుకుంటుందట. ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళే నేరుగా జాగృతి ఆఫీసులకు పోతానికి కూడా తొవ్వ చేసుకుంటుందట తల్లి. మరి ఎందుకంటే ఆమె వాస్తు దోషం కూడా సవరించుకుంటుంది కాబట్టి రేపు ఇంకా ఆమె మరి ఏం చేయబోతుందో ఏం కథ మిమ్మల్ని కాంగ్రెస్ వల్ల ఏమీ చేయలేదన్నా. అంతేనా? 150 సంవత్సరాలలో ఇటువంటి వాళ్ళను 100 మందిని 1000 మందిని చూసినాం మేము. ఏదీ చేయలేదు. నిన్నవా బాగా తప్పుడు వేషం కట్టుకొని వస్తాడు కదా, అట్లా వేషం వేస్తుంది ఆమె. ఆమె ఉనికిని కాపాడుకోవడం కోసం తప్పితే ఆమె ఏ వేషం వేసినా ముప్పు నేలకు రాసినా గానీ వాళ్ళ గవర్నమెంట్ మళ్ళీ వచ్చే సమస్య లేదు. కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, మున్సిపాలిటీ అన్ని కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని. సరే తల్లి శనార్థి, ఇక మరి రాంగపోంగా కవితమ్మకైతే బాగానే సురుకు పెట్టినావు తల్లి. ఇక పోతా ఆమె కాడ కూడా పోతా, రేపో ఎల్లుండి ఆమె కాడ కూడా పోయి అమ్మ మరి నీ సంగతి ఏందని మైకు ముందర పెడతా, ఏమంటుందో చూస్తా. ఉంటా శనార్థి, నమస్తే.
మీరు వెళ్ళినప్పుడు చెప్పండి మహిళలందరూ ఇట్లా మాట్లాడుతున్నారని. అసలు ఆ. వాళ్ళకు అర్హత ఎక్కడదన్నా, వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వాళ్ళు ఈడ వచ్చి రాజకీయాలు చేసి ఎక్కడో ఉన్నోరు డైరెక్ట్ మా ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయిన కానీ వాళ్ళ ఉనికి ఎక్కడది అసలు? వాళ్ళు ఏం పని చేశారు ప్రజలల్లా? ఉమ్, వాళ్ళకి ఏమన్నా గ్రామ స్థాయిలో ఉన్న ప్రజల ఇబ్బందులు ఏందో ఏమన్నా తెలుసా వాళ్ళకు? ఉమ్, 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 ఏంటంటే కుప్ప మీద కూసురు, వాళ్ళ అయ్య తీసుకొచ్చిండు. నేను ఒక్కనే రాజకీయంలో ఉంటా, నా ముసలిది నేను, నా ముసలిది వండి పెడుతుంది, నా పిల్లల జిల్లాలు ఎవరు లేరు, తెలంగాణ కోసమే నేను చేస్తా, బాగు పెడతాను జనాన్ని, తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తా అన్నాడు. కాళేశ్వరం కట్టిండు, కూల్చిండు, కూర్చున్నాడు. ఉమ్, ఇప్పుడు ఈ వేషాలు వేస్తుండు. వాళ్ళ అన్ననేమో ఏమంటారు ఆ కేసులలో ఉన్నాడు. ఉమ్, ఇక ఆ సంతోష్ ఒక్కడిని పట్టుకుంది, వానికి ఏ తెలియనోని తీసుకొచ్చి రాజ్యసభ ఇచ్చి కూర్చోబెట్టిండు అప్పుడు వాళ్ళయ్య.